I tell and I do it. I want you all to join me in that. ఇది నా బైబిల్ అని నేను చెప్తూ ప్రారంభిస్తాను. నాతో పాటు మీరందరూ కూడా చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. Brother Rajesh will be putting that on the screen. రాజేష్ గారు స్క్రీన్ పైన పెడతారు. The reason I tell is you should make this as your personal thing. ఎందుకు నేను చెప్తున్నానంటే మరి ఈ యొక్క మాటలని కూడా నీ యొక్క వ్యక్తిగతంగా నీవు ఇది చేయడానికి సిద్ధపడాలి. I know for you all hearing the word love letter and all, you feel it's something wrong. మరి ఒక బైబిల్ అన్నప్పుడు లేకుంటే ఇది ఒక ప్రేమ లేఖ అన్నప్పుడు వినడానికి ఇది ఒక ఏదో తప్పుగా మీరు అనుకోవచ్చు. And today's technology, maybe you'll not get love letter and all, but in our days, yes, I know what love letter means. మరి ఈ యొక్క టెక్నాలజీ ఈ సమయాల్లో చూసినట్లయితే మరి ప్రేమలేఖలు మనకు పొందుకోవడం చాలా కష్టం, ఇప్పుడు లేవు. కానీ మరి నా యొక్క దినాల్లో అయితే మరి ఒక ప్రేమలేఖను పొందుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. I know when a love letter a person gets, how he hides it, how he reads it, how he sees it again and again. I know that. మరి ఏ వ్యక్తి అయినా ఒకవేళ ఎవరైనా మరి ప్రేమ లేఖను తను పొందుకున్నప్పుడు నాకు తెలుసండి ఏ రీతిగా మరి ఆ వ్యక్తి దాన్ని దాచిపెడతాడు, ఏ రీతిగా దాన్ని మరలా చదువుతాడు, ఏ రీతిగా దాన్ని ప్రేమిస్తాడో నాకు బాగా తెలుసు. Though the letter may be small, but he'll be reading again and again, thinking there is something hidden meaning in that, and every time he sees, he smiles, he laughs to himself, he enjoys reading that. చూడండి, ఆ లెటర్ చిన్నదైనప్పటికీ కూడా పదే దాన్ని తీసి చదవాలనుకుంటాడు. అంతేకాకుండా ఇంకా దాంట్లో ఏదైనా మర్మం దాగి ఉందేమో అనుకుని మరలా ఆ లెటర్ చదువుతూ ఉంటాడు, చాలా సంతోషిస్తాడు, ఆ యొక్క లెటర్ని బట్టి చాలా ఆనందపడుతూ ఉంటాడు. That's the way you have to do with your Bible. This Bible is your love letter, not others' love letter. అదే రీతిగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం, ఈ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమును కూడా నీవు అదే రీతిగా చూడాలి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనగా ఈ యొక్క ప్రేమ లేఖ అది ఇతరులకు కాదు, నీ కొరకు ఇవ్వబడింది. Now in this example, because Sister Bright and Sister Kirti are sitting together, ఉదాహరణ చెప్పాలంటే మరి సహోదరి బ్రైట్, సహోదరి కీర్తి ఇద్దరు కూడా కలిసి కూర్చున్నారు. maybe Sister Bright can tell to Sister Kirti, no, this is my Bible, I will not share with you, this is my love letter. మరి బ్రైట్ చెప్పొచ్చు తన యొక్క సహోదరితో, ఇది నా యొక్క బైబుల్, ఇది నా ప్రేమ లేఖ, నేను నీతో పంచుకోను, ఇది నాది అని తను చెప్పగలగాలి. Are you able to understand what I'm trying to put across? You should make it very personal. This is your love letter written by God to you for you to understand. మనం చెప్పింది మీరు అర్థం చేసుకోవాలి. అనగా ఇది ఈ యొక్క బైబిల్ మన జీవితంలో ఒక భాగం అయిపోవాలండి. అంతగా దీన్ని పరిపూర్ణంగా వ్యక్తిగతంగా నీవుగా దీన్ని స్వీకరించి ఇది నా బైబిల్ అని చెప్పగలగాలి. With this in mind, every day before you start, if you can practice this, you will see how it will change your life. మరి ఈ రీతిగా నువ్వు ఎప్పుడైతే నిన్ను ప్రాక్టీస్ చేస్తావో ఖచ్చితంగా నీ జీవితంలో ఎంత మార్పును నువ్వు కలిగి ఉంటుందో మీరు గమనించగలుగుతారు. Brother Rajesh, you can put that in the presentation, then I'll talk on that. Yes, Pastor Garu. And I want you all to, if possible, remove your mic, and so that you all can talk together. మీరందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని అందరూ కూడా కలిసి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మరి పాసిబుల్ అయిన వారు అన్మ్యూట్ చేసుకొని మాటలు పలకాలని ఆశిస్తూ ఉంటున్నాను. This is what I wanted on Saturday, everyone to keep their video on and do together so that we can record this. మరి సాటర్డే అందరు వీడియోస్ ఆన్ చేసి ఇది చేయాలి, రికార్డ్ ఆన్ చేయాలి అని నేను ఆశించాను. Anyway, so you can start. Sister, the same thing is in Telugu, right? But we cannot see, sir. కొంచెం బ్రాడ్. Brother, Telugu పెద్దగా చేసుకోండి, ఇంగ్లీష్ వదిలేండి. Yeah. అక్క కనిపిస్తుంది అక్క? కొంచెం పెద్దగా చేస్తా, రైట్.
This is my Bible. అందరు కూడా కలిసి మనం చెప్తాము. ఇది నా బైబిల్. అందరూ కలిసి మ్యూట్ ఆన్ చేసుకొని మాటలు పలకండి. మీ బైబిల్స్ మీ చేతిలో తీసుకొని Yeah, this is my Bible. ఇది నా బైబిల్. ఇది నా బైబిల్. This is my love letter. ఇది నా ప్రేమ లేఖ. ఇది నా ప్రేమ లేఖ. I will lead my life as this says. నేను నా జీవితాన్ని ఇది చెప్పినట్లుగా కొనసాగిస్తాను. నేను నా జీవితాన్ని ఇది చెప్పినట్లుగా కొనసాగిస్తాను. I will keep my ears, my eyes, my heart, my mind to the word. నేను నా చెవులను, నా కనుదృష్టిని, నా హృదయమును, నా మనస్సును వాక్యముపై ఉంచుతాను. నేను నా చెవులను, నా కనుదృష్టిని, నా హృదయమును, నా మనస్సును వాక్యముపై ఉంచుతాను. From today, I will change each day as the word says. ఈ రోజు మొదలుకొని నా ప్రతి దినాన్ని వాక్యము చెప్పిన విధానముగా మార్చుకుంటాను. ఈ రోజు మొదలుకొని నా ప్రతి దినాన్ని వాక్యము చెప్పిన మార్చుకుంటాను. I will never be the same again. నేను మునుపు ఉన్న రీతిగా ఇంకెన్నడూ ఉండను. In the name of Lord Jesus Christ, Amen. యేసు నామములో ఆమేన్. And maybe you can kiss your Bible, you can hug it, because it's such a precious treasure that God has given to each and every one of us. మీ బైబిల్ని ముద్దు పెట్టుకోండి, హక్ చేసుకోండి. ఎందుకంటే చాలా ప్రశస్తమైనటువంటి దేవుని వాక్యం అండి బైబిల్ అండి. Every day before I start reading Bible, I do that as a practice because I trust this is my love letter God has written to me. ప్రతి ఉదయాన్నే నేను ఖచ్చితంగా నా బైబిల్ తీసుకొని నేను ఈ మాటలే చెప్తానండి. ఎందుకంటే ఇది నా కొరకు దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ లేఖ అని నేను నమ్ముతున్నాను. And I will tell Daddy, you when I read so that I will grow more closer to you. నేను చెప్తాను, ఇది ఎందుకు నేను చదువుతున్నానంటే మరి డాడీ ఇంకా నీకు నేను దగ్గర అవ్వడానికి నేను చదువుతున్నాను అని చెప్తాను. Okay. You all are blessed by this small thing. Yes, Pastor. మీరందరూ బ్లెస్ అయ్యారా? Praise God. Praise God. Do try to practice that. You'll see how it will touch you all. ప్రతిరోజు కూడా ఇలా ప్రాక్టీస్ చేయండి. దేవుడు ఖచ్చితంగా ఉంటాయి. Thank you, Brother Rajesh. Yeah. Can close it. Yes, Pastor. Okay. Now we'll come to our class. Not Moses, but John 14. ఈరోజు మనం క్లాస్లోకి వచ్చేద్దాం. మరి మోషే గారి గురించి కాదు కానీ మరి ఈరోజు మనము యోహాను సువార్త 14వ అధ్యాయానికి వచ్చేద్దాం. Last Thursday, where did we stop? పోయిన గురువారం మనం ఎక్కడ ఆపామండి? పాస్టర్ గారు, లాస్ట్ టైం పౌలు గారు ఎలాంటి శ్రమలు అయితే అనుభవించారో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు పాస్టర్ గారు. అంటే మనం చూసినట్టయితే అవి చాలా గొప్పవి అయినప్పటికీ పౌలు గారు ఇవి చులకని శ్రమలు, ఇవి చాలా కొద్ది కాలం మాత్రమే ఉండేవి అని ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే ఆయన ఈ లోకంపై దృష్టి ఉంచలేదు కానీ ఫర్దర్గా వచ్చే బహుమానం, పరలోకంలో తనకు వచ్చే బహుమానం గురించి తను ఆలోచించారు. వీటిని ఆ విధంగా అంటే చిన్నగా చూశారని చెప్పారు పాస్టర్ గారు. స్టాప్ చేశారు పాస్టర్ గారు. Praise God. Praise God.
So through Paul we can understand he justified we should not be discouraged, depressed, upset on anything what we see on earth. మరి పౌలు గారి ద్వారా మనము ఆయన చెప్తున్నటువంటి మాటలో మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే, మరి ఆయన నిర్ధారించినటువంటి విషయాలు ఏంటంటే, ఈ లోకంలో వస్తున్నటువంటి ఎలాంటి మరి నిరుత్సాహమైనటువంటి శ్రమలైన, ఎలాంటి ఇబ్బందులైనటువంటి వాటి వైపు చూసి మనం కృంగిపోకూడదు అని మనం తెలుసుకున్నాం. Once we understand the biblical truth, then we should not tell that no, my burden is the heaviest burden that anyone else has. చూడండి, ఒక్కసారి మనము ఈ పరిశుద్ధ గ్రంథంలోని సత్యమును మనం ఎరిగినటువంటి వారం కాబట్టి ఎన్నడూ కూడా నాకుండేటటువంటి బాధలు, కష్టాలు, నాకుండే ఈ భారము అందరికంటే పెద్దది, ఇది చాలా పెద్దది, నేను మోస్తున్నటువంటి భారం అని అనకూడదు. Today we'll be seeing it's not only the afflictions but how God redeems or sets a person free from that we'll see. చూడండి, మనము మరి ఈ దినాన మరి ఆందోళన చెందడం కాదు, కానీ మరి ఏ రీతిగా దేవుడు ఒక వ్యక్తిని మరి ఏ రీతిగా విడుదల ఇస్తాడు, ఏ రీతిగా విడిపిస్తాడు అనేది మనం చూడవచ్చు. But very important is unless we don't have that perspective of what God is telling, we'll not be able to experience the freedom that God has for us. చూడండి, ప్రభు మనం ఎప్పటి వరకు అయితే మరి ప్రభును ఆ దృష్టితో, మరి దైవికమైన దృష్టితో మనం చూడలేమో అప్పటి వరకు ప్రభు మనకి ఇచ్చింది మనము పొందుకోలేని స్థితిలో ఉంటామండి. Can someone read 2 Corinthians 4:17 again? 2 కొరింథీ 4:17 ఒకసారి చదువుదామండి. 4:17. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎలా అనగా, Thank you, sister. Thank you. So here Paul is not only telling light affliction, but he's telling it's for a moment. పౌలు గారు మరి ఇక్కడ చులకని ఆ శ్రమల గురించే కాదు, కానీ అవి కొద్ది క్షణం మట్టుకే అని చెప్తూ ఉంటున్నాడు. But for a moment we should understand he's talking that is not the problem, but compared to eternity, whatever you are going through or your life is just a moment. ఆయన సమస్య గురించి ఆయన ఇక్కడ మాట్లాడలేదు, కానీ సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అవి పరలోకం విషయంలో, మరి పైన విషయంలో మనం ఆలోచించినట్లయితే అవన్నీ కూడా చులకని శ్రమలు, కొద్ది క్షణాలు ఉండేవే అని పౌలు చెప్తూ ఉంటున్నాడు. So when we have God's viewpoint or the reference line, then we'll find whatever we are going through is a small thing which will pass away and we need not worry about that. చూడండి, మరి దేవుని యొక్క మరి ఆ యొక్క నిర్దిష్టమైనటువంటి ఆ యొక్క మాటలను, అదే రీతిగా ఖచ్చితమైనటువంటి ఆయన యొక్క వాక్కును మనము పొందుకున్నట్లయితే ఈ లోకములో మనకి ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు కలిగినప్పటికీ వాటి నుండి మనం ఎదిరించగలుగుతామండి. And the next problem with us is, మరి ఇంకొక సమస్య మన ద్వారా ఉండేది ఏంటంటే, when we have a problem, మనకు సమస్య వస్తుందో we make the problem bigger than actually it is inside us. చూడండి, మనలో ఉండేదానికంటే కూడా మనం ఆ సమస్యను పెద్దదిగా చేస్తామండి. Are you able to understand what I'm trying to tell? మరి నేనేం చెప్పాలనుకుంటున్నానో అర్థమవుతుందా? No, I'll give an example. See, when I was sick, మరి ఉదాహరణ ఇస్తానండి. నేను బలహీనుడిగా ఉన్నప్పుడు, yes, I'm sick. నేను బలహీనంగా ఉన్నాను, That's it. నేను బలహీనుడిగా ఉన్నాను అంతే. But what I started thinking, or my family started thinking, okay, this sickness, Alex, you'll die. If you die, what about your parents? What about your children? What about your wife? What about? So the small sickness in our mind, I made it a big thing. చూడండి, నేను బలహీనుడినే అంతే. కానీ నేను ఇప్పుడు మా విషయంలో ఏం జరుగుతుందంటే, నా తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఆ బలహీనత వచ్చిన వలన అలెక్స్ నువ్వు చనిపోతావేమో, నెక్స్ట్ నీ భార్య పరిస్థితి ఏంటి, నీ పిల్లల పరిస్థితి ఏంటి, నీ యొక్క భవిష్యత్ ఏంటి అని ఈ రీతిగా అన్నిటికీ ఒకటి దానికి ఒకటి జాయిన్ చేసి పరిపూర్ణంగా ఇంకా పూర్తిగా నా యొక్క సమస్యను నా హృదయంలో నేను పెద్దదిగా చేసుకున్న విధానంలో ఉంటుందండి. Actually, problem was only sickness, but I made things so big.
చూడండి, ఆ సమస్య ఏంటి? కేవలం అక్కడ బలహీనతే. కానీ ఆ సమస్యను నేనేం చేస్తున్నానంటే చాలా పెద్దదిగా నేను చేస్తూ ఉంటున్నాను. Where did that happen? In my thoughts. Actually, it was not there, but in my thoughts, I made it very big. అది ఎప్పుడు జరిగింది? అది చిన్నదే అయినప్పటికీ అది ఎప్పుడు జరిగిందంటే అది నా యొక్క హృదయంలో ఆలోచనను బట్టి జరిగిందండి. ఆలోచనల ద్వారా సమస్య పెద్దదైపోయింది. బలహీనత పెద్దదైపోతుంది. Now, more than sickness for me was answer for all these problems. చూడండి, ఈ యొక్క బలహీనతకు జవాబు చెప్పక కంటే కూడా ఈ యొక్క మరి ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు చెప్పడం చాలా కష్టమైపోతుంది. Are you able to understand what I am trying to tell? అర్థమవుతుందండి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఎస్ పాస్టర్ గారు. Praise God. Maybe not this, but you also make for every small issue we have inside us, we make it big. చూడండి, మీ జీవితంలో ఈ బలహీనత కాకపోవచ్చు, ఇంకా ఏదైనా విషయం మీ జీవితంలో మిమ్మల్ని బాధ పెడుతుండవచ్చు. అయితే ఆ విషయాలకు మీరు ఆ సమస్య చిన్నదైనప్పటికీ మీరే ఆలోచన విధానమును బట్టి ఆ సమస్యను పెద్దదిగా చేసుకుంటూ ఉన్నారు. That is what Paul said in 2 Corinthians 10:5. అదే పౌలు గారు మరి 2 కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే 10వ అధ్యాయం 5వ వచనం. మేము విత్కారములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పాడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. Praise God. Cast down every imagination that exalt against the knowledge of God. చూడండి, నా వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పాడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడేటట్టు చెరపట్టాలి. The knowledge of God is love. God will bless you. God will heal you. God will not leave you, not forsake you. Is the knowledge. But my imagination, oh, what will happen about my wife, my son, all imaginations was going about the word. So I was in a restless place. దేవుని గురించినటువంటి జ్ఞానం ఏంటంటే మరి నాకు ఏది జరగదు, ఆయన చేయి విడిచిపెట్టాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన వాగ్దానములన్నీ కూడా దేవుని గురించిన జ్ఞానం అండి. అయితే నేనేం ఆలోచిస్తూ ఉంటున్నాను, ఓ నా భార్య పరిస్థితి ఏమవుతుందో, నా బిడ్డ పరిస్థితి ఏమవుతుందో, నా స్థితి ఏమవుతుందో అని ఆ యొక్క ఆలోచనలతో నేను నిండిపోతూ ఉంటాను. So very important thing for us to overcome the issues is we should take care of our thoughts. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన ఆలోచనలను మనమే స్వాధీనపరచుకోవాలి. When you will be able to deal the inner image, you will be able to see the victory outside. ఎప్పుడైతే మన అంతరంగంలో ఉన్న వాటిని ఎప్పుడైతే మనము స్వాధీనపరచుకుంటామో, దాన్ని గెలుచుకుంటామో, అప్పుడు మనము బహిరంగంగా విజయాన్ని మనం పొందుకుంటాం. It's easy to hear, వినడానికి చాలా సులువుగా ఉంటుందండి. but practically we have to do in our life, we need to control our imaginations. కానీ ఆచరణలో పెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి అండి. మనము మన యొక్క ఆలోచనలు మనమే స్వాధీనంలో ఉంచుకోవాలి. Any imagination that exalts above the knowledge of God, we should bring it down. దేవుని జ్ఞానమునకు విరోధంగా ఏదైతే అడ్డగిస్తుందో ఆ యొక్క ప్రతి ఆలోచనను కూడా మనం క్రిందికి త్రొక్కివేయాలండి. Amen. Amen. Confused or amen? Okay. Okay. Now I started with 2 Corinthians 4, 16, 17. Now read about 18, then we understand a little more. Okay. 2 కొరింథీ 4వ అధ్యాయము 16, 17 over. Yeah. Now 18. 18వ వచనాన్ని చదవండి. See Paul's perspective. He had heavenly perspective. చూడండి, పౌలు గారి యొక్క ఆ యొక్క దృష్టి ఏ రీతిగా ఉంటుందో, ఆయన పరలోకపు వైపు దృష్టి కలిగి ఉన్నాడు. And next, whatever affliction, he knew that it's a little affliction. మరి ఆయన కలిగిన శ్రమలన్నీ కూడా అవి చులకన శ్రమలుగా ఆయన గుర్తించాడు. And why it is little, he tells in verse 18. ఎందుకు అవి చిన్నవో 18వ వచనంలో ఆయన చెప్తూ ఉంటున్నాడు. Can someone read that? చదివి సాయం చేయండి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా
దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. That's all. Oh, Telugu, that's very small. Good. In English, it is while we look not at the things which are seen, ఇంగ్లీష్ లో చూసినట్లయితే మరి ఏవైతే మనకు కనబడట్లేదో అవి మనం ఎందుకు చూస్తామంటే but the things which are not seen. ఏవైతే మనము చూడట్లేదో మనం చూసినవి కాదు కానీ చూడనివి అంటే అదృశ్యమైనవి. But for the things seen are temporal, but the things which are not seen are eternal. ఏవైతే మనం చూస్తున్నామో ఏవైతే దృశ్యమైనవో అవి అనిత్యములండి, ఏవైతే అదృశ్యమైనవో అవి నిత్యమైనవి. Or in other words, he was not focusing or looking at the problems because he knew that that is just earthly. And ఇంకో మాటలు చెప్పాలి అని అంటే ఆయన ఈ లోకంలో కనబడేటటువంటి వాటి విషయంలో ఆయన దృష్టి పెట్టట్లేదు. ఎందుకంటే అవన్నీ కూడా కొద్ది కాలం మట్టుకే ఉంటాయి కాబట్టి వాటిపైన తన దృష్టి నిలపట్లేదు. And a temporary thing is always to change. It will not be there permanent, but the word will be there permanent. మరి కొన్ని దినాలుగా టెంపరీగా ఉన్నవన్నీ కూడా అవి కొన్ని దినాల వరకే ఉంటాయండి, అవి మారిపోతుంటాయి. కానీ మరి పరలోక సంబంధమైన అవి నిత్యము నిలిచేటివి అని తెలియజేస్తున్నారు. For example, if you see like this, మరి ఉదాహరణకు చెప్పాలంటే you have a tumor in your body, మరి ఒక శరీరంలో ఒకవేళ ఏదైనా కణితి కానీ గడ్డ కానీ ఉన్నట్లయితే, or your bank balance is nil now, మరి ఒకవేళ నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒకవేళ మరి ఖాళీగా ఉన్నట్లయితే, or your husband or father's drinking habit, మరి లేకపోతే నీ భర్త కానీ నీ తండ్రి కానీ మరి త్రాగుడు అలవాటు ఒకవేళ ఉన్నట్లయితే, or your child, son or daughter's bad habits, ఒకవేళ నీ పిల్లలకు ఒకవేళ మరి ఒక చెడు అలవాట్లు ఒకవేళ ఉన్నట్లయితే, if you start seeing that this is just temporary, which is subject to change because that is not eternal, but I have an eternal thing, you will find your problem is very small. చూడండి, ఇవన్నీ కూడా మరి కొద్ది కాలము వరకే ఉండేవి అని మనం ఒకవేళ గుర్తించినట్లయితే ఖచ్చితంగా పరలోక సంబంధమైంది నాకు యుగ యుగములు ఉండబోతుంది, ఇవన్నీ కూడా ఈ సమస్యలు అన్ని కూడా కొద్ది కాలం మట్టుకే అని మనం గుర్తించగలిగినప్పుడు ఆ సమస్య మనకు ఉండదండి. The natural is subjective to the eternal truth, so it will bow down and it will have to go away. When we have that revelation, ఎప్పుడైతే మనం ఈ ప్రత్యక్షత మనం కలిగి ఉంటామో, మన పరలోక సంబంధమైనటువంటి విషయాల గురించి మనం ఎప్పుడైతే నిలకడగా ఆలోచిస్తామో, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఖచ్చితంగా ఆ యొక్క సమస్యలన్నీ కూడా తల వంచాల్సిందేనండి. or in other words, if you will tell that Jesus is eternal, మరి ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రభు అయిన యేసు వారే నిత్యత్వం కలిగినటువంటి వ్యక్తి అని మనం గుర్తించినట్లయితే, the word that is in your hand is eternal, which will never change. మరి నీ చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క దేవుని వాక్యము అది ఎన్నడూ కూడా మారనటువంటిదని నువ్వు గుర్తించినప్పుడు, The truth in this is eternal, it will never change. చూడండి, ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి సత్యము ఎన్నడూ కూడా అది మారదు అని నువ్వు గుర్తించినప్పుడు, The temporary things, the physical things will bow down to this and it will not rule over, but this eternal will rule over the physical things. చూడండి, మరి దృశ్యమైనవి అదృశ్యమైనవి మరి నిరంతరము నిలిచేవి నిలువనివి అన్ని కూడా ఈ యొక్క వాక్యమే స్వాధీనపరుచుకుంటుందండి. I'll give you an example. ఉదాహరణకు నేను చెప్తాను. Suppose you are facing a financial problem. ఒకవేళ మరి మీరు ఒక ఆర్థికమైన సమస్యలు ఒకవేళ మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే, Financial problem means your bank balance is becoming nil, your purse is going to become empty and all. ఆర్థిక సమస్య అనగా ఏంటంటే మరి మీ బ్యాంక్ లో మరి డబ్బులు తక్కువ అయిపోతున్నాయి, మరి అన్ని కూడా ఖాళీ అయిపోతున్నాయి అనుకోండి. Now instead of focusing on the problem and making a big picture that no, from tomorrow my family will not eat, and then what about my children's education and what I'll wear, instead of start thinking that and making bigger than God, చూడండి, ఒకవేళ ఇంకా ఆ యొక్క బ్యాంక్ లో మరి ఆ డబ్బులు తక్కువ అవ్వడం ద్వారా ఇక రేపటి నుండి మరి మాకు ఆహారం ఉండదు, మా కుటుంబాన్ని మేము ఎలా పోషించుకోవాలి, ఇక మాకు ఏమి ఉండదు, డబ్బులు లేవు అన్న ఆలోచనలతో ఒకవేళ మనం ఉన్నట్లయితే ఆ సమస్యను మనం దేవుని కంటే పెద్దదిగా చేస్తున్నామని గుర్తించాలి. in that place start seeking the word for God's promises in that for finance.
మరి అలాంటి స్థితిలో మనం ఏం చేయాలంటే మరి బైబిల్ గ్రంథంలో నుండి మరి ఆర్థిక విషయాల కొరకు ఇవ్వబడినటువంటి దేవుని యొక్క వాగ్దానములను మరి వాటిని ఎత్తిపట్టి చదవాలి. Not only promises, but the way God told us how to deal the finance, money in faith. కేవలం వాగ్దానాలే కాదండి, మరి విశ్వాసం ద్వారా ఏ రీతిగా ఇక ఆర్థిక పరిస్థితి విషయంలో మన విజయమును పొందగలుగుతామో మన ప్రభు మనకు చక్కగా వివరించారు. Because worldly system tell collect, then you get money, don't give to anyone. చూడండి, మరి లోకంలో చూసినట్లయితే లోకంలో ఉన్న సామెత ఏంటంటే మరి మీరు తీసుకోండి లేకపోతే పొదుపు చేయండి, అప్పుడు మీరు గొప్పవారు అవుతారు అని చెప్తారు. But Bible is saying give and it will bless you. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఇవ్వండి, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. Malachi 3, the prophet is saying that you test God, you give your tithe and test God, God will bless you. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ఏం తెలియజేస్తుందంటే మీరు దేవునికి ఇవ్వండి, ఇచ్చి పరీక్షించండి, అప్పు శోధించండి, అప్పుడు మీకు మరలా ఇవ్వబడుతుందని తెలియజేయబడుతుంది. So when you don't have money, you start using God's method without your knowledge, without even you think the financial problem would have been solved. ఎప్పుడైతే మీకు ఈ ఆర్థిక సమస్యతో మీరు బాధపడతారో మీరు చేయవలసింది ఏంటంటే వాక్యానుసారమైనటువంటి ఈ గాడ్స్ మెథడ్ ని మీరు ఎప్పుడైతే ఉపయోగిస్తారో ఖచ్చితంగా ఆర్థిక సమస్య నుండి మనం బయటపడవచ్చు. Because this is eternal, this will not change. ఎందుకంటే ఈ యొక్క బైబిల్ అనేది అది నిత్యము కలిగిందండి, ఇది ఎప్పుడు కూడా అది ఎన్నడూ మారదు. Do you remember the last note which Modi cancelled? He even forgot that. మోడీ గారు క్యాన్సిల్ చేసిన లాస్ట్ నోట్ క్యాన్సిల్ చేశారు కదండి, మనం దాని గురించి మర్చిపోయాం. I don't understand. Praise God, Thomas is telling, yeah. But see, this all of paper will not. But above that is God, who is the source of all finance. చూడండి, ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయండి, కానీ వీటన్నిటికీ పైన మన దేవుడే మనకు నిత్యము నిలిచినటువంటి వాడు. In the same way, this perspective, when you have heavenly perspective, you think it very little and this is temporary, but God's word is eternal. When I see from heaven point of view, then you will be able to overcome your issues. కాబట్టి మనం వీటన్నిటిని కూడా మనం జయించాలి అని అంటే కేవలం మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా మన పరలోక సంబంధమైన దృష్టికోణంతో మనం చూడాలండి. ఎప్పుడైతే ఆ దృష్టికోణంతో మనం చూడడం ప్రారంభిస్తామో ఇక్కడ ఈ భూలోకంలో జరిగే అన్ని కూడా వీటన్నిటిని కూడా మనము జయించే శక్తిని మనం పొందుకుంటూ ఉంటాం. Pastor, happy is the sister in your church, no? Soil happy is no. No? Okay. Now for all this, a very good example is Elisha. మరి వీటన్నిటికీ ఉదాహరణ చెప్పాలంటే ఎలీషా గురించి చెప్పొచ్చు మనం. You open your Bible for 2 Kings chapter 6. 2 రాజులు 6వ అధ్యాయము. Here what happens is king of Syria is planning to attack kingdom of Israel. మరి సిరియా రాజులు మరి ఇజ్రాయెల్ యొక్క రాజులను మరి చెరపట్టవలెనని వారు ఆలోచన కలిగి ఉంటున్నారు. When they plan to come from this side, before they come, king of Israel would have kept an army to protect themselves. చూడండి, ఎప్పుడైతే మరి సిరియన్లు వారిపైన దాడి చేస్తారని తెలుస్తుందో వెంటనే మరి ఇజ్రాయెల్ ప్రజలు వారిని భద్రపరుచుకుంటూ ఉంటున్నారండి. So the next time he'll plan from other area, but before they come, again the army is there to protect themselves. మరి ఇంకొక మార్గం నుండి ఈ ఇజ్రాయెల్ ప్రజలు దాడి చేయాలని ఎప్పుడైతే మీరు ఆలోచన కలిగి ఉంటున్నారో శత్రువులు మరలా వెంటనే ఆ విషయం తెలిసిపోతుంది, మరలా వారిని భద్రపరుచుకుంటూ ఉంటారు. So he is losing every time he gets confused. He calls his cabinet meeting and he'll discuss in the meeting. మరి సిరియన్లు రాజుకు చాలా మరి అన్ని విషయాలను యుద్ధంలో ఓడిపోతున్నాం, ఏంటి సమస్య అని వారి క్యాబినెట్ లో అందరిని పిలిచి మీటింగ్ పెట్టాడు. So in the discussion he'll tell that there is a spy in us who is telling the news to the king of Israel, so they are preparing before we are attacking. మరి వారు ఏం చెప్తారంటే మరి అక్కడ ఒక ప్రవక్త ఉన్నారు కాబట్టి spy there is a spy. వేగుల వారు ఉన్నారు కాబట్టి వారు మనము వెళ్ళక ముందే మరి వారికి తెలిసిపోతుంది మనం ఏం అనుకుంటున్నాము అని. So one of the ministers tell no spy, but they have a prophet
who's godly prophet, who's telling before we do, he's telling prophetically to the king, so they're preparing themselves. అయితే ఇంకొక వ్యక్తి అంటాడు, లేదు లేదు అక్కడ వేగుల వారు కాదు కానీ అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, దేవుని యొక్క ప్రవక్త. కాబట్టి మనం వెళ్ళబోయే ముందే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దాని ముందుగానే మరి తను గుర్తెరిగి వారితో చెప్తున్నాడు అని వారు చెప్తారు. So king of Syria, then it's okay. If we kill prophet, our problem is solved. అప్పుడు ఆ యొక్క సిరియన్ రాజు అంటాడు కదా, ఓకే మరి ఆ యొక్క ప్రవక్తను చంపినట్టు. So he with his soldiers, he goes, he plans, and he is attacking a prophet. ఇప్పుడు ఏం చేస్తాడంటే తన యొక్క సైనికులతో వెళ్ళి ఆ యొక్క మరి ప్రవక్తను ముట్టడి వేయడానికి మరి అక్కడికి వెళ్తారు. That is chapter 6. Okay, now we'll get into that. 6వ అధ్యాయం అంతా కూడా దాని నుంచి రాయబడే. So morning, his servant, Elisha's servant, or his student, Gehazi gets up and he sees that soldiers, thousands of soldiers are standing in front of the wall of the city Dothan. మరి పట్టణము చుట్టూ కూడా మరి ఎప్పుడైతే మరి ఎలీషా యొక్క మరి శిష్యుడు ఎప్పుడైతే చూస్తాడో అక్కడ గేహాజీ చూసినప్పుడు ఆ యొక్క చుట్టూ కూడా మరి ఒక సైన్యం అంతా కూడా చుట్టుముట్టి ఉన్నట్టుగా తను చూస్తాడండి. So he runs and tells to prophet, telling that we are in an impossible position. మరి వెంటనే ఆయన పరిగెత్తుకుని వచ్చి ప్రవక్తతో చెప్తాడు, మనం చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సమస్యలో చిక్కుబడి ఉన్నాము అని చెప్తాడు. I can count, we are only 2, but there are thousands, so we cannot defeat them. Now we are in a losing area. మరి నేను లెక్కించాను, మనం ఇద్దరమే ఉన్నాము, కానీ వారి సైన్యం చూసినట్లయితే చాలా అధికముగా ఉంది, కాబట్టి ఈ యొక్క స్థితిలో వారు మనల్ని ఓడిస్తారు అని చెప్తూ ఉంటాడు. We just have Bible in our hand, they have all the soldiers, all the weapons in their hand. మన దగ్గర మాత్రం కేవలం ఈ బైబిలే ఉంది, కానీ వారి దగ్గర మాత్రం అన్ని ఆయుధాలతో వారు వచ్చారు. Or in other words, he's telling it's impossible. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది అసాధ్యమైంది. And see what he's telling in verse 15, you read that. 15వ వచనంలో చూసినట్లయితే ఆయన మాటలో మనం చూద్దాం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా అతడు So what? He's telling it's a hopeless situation. అంటే ఏం చెప్తున్నాడంటే ఇక మనకు ఇక పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అని చెప్తున్నాడు. Now Elisha also saw the same thing. మరి ఎలీషా గారు కూడా ఆ యొక్క స్థితిని చూశారు, అక్కడ పరిస్థితిని తను కూడా చూశాడు. He is also in the same situation. ఆయన కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. He can see the same army, same horses, same chariots, same weapons he can see. ఎలీషా గారు కూడా చూసింది ఏంటి అంటే అక్కడ అదే ఆ యొక్క సైనికులను చూశాడు, అదే ఆయుధములను అన్ని కూడా చూడడము అదే దృష్టితో చూశాడు. But above that he saw one more spiritual truth. కానీ వీటన్నిటికి పైన ఒక ఆత్మీయ సత్యాన్ని ఎలీషా గారు చూసినట్టుగా మనం see his reply in verse 16. 16వ వచనంలో తను జవాబిస్తున్నాడు, చూడండి. అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. Yeah, thank you sister. Fear not, for those with are many compared to them. చూడండి, అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. Now did Elisha saw the angels there? మరి ఎలీషా అక్కడ ఏమైనా దేవదూతలు ఏమో చూశారంటారా? It's not given in Bible. బైబిల్లో రాయబడి లేదు. Nor anyone saw, but very important, this is what Jesus told to disciples, let not your heart be troubled. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇదే ప్రభువైన యేసు వారు చెప్పారు, మీ హృదయములను కలవరపడనీయకుడి. Someone who is operating with the physical truth, ఎవరైతే ఈ లోక సంబంధమైనటువంటి సత్యముతో వారు ఆపరేట్ చేస్తున్నారో, like in this case Gehazi, he was telling, "Arey Baba, you are a liar, you are telling a lie."
మరి ఈ విషయంలో చూసినట్లయితే గిహాజీని మనం చూస్తాం, మరి ఎలిషాను చూస్తా అని ఉండవచ్చు, నీవు అబద్ధం చెప్తూ ఉంటున్నావు అని. Can't you count so many people are there and you're telling, don't worry, don't fear not. చూడు, భయపడవద్దు, ఏం వరి అవ్వద్దు అని చెప్తున్నావు. చూడు, అక్కడ ఎంతమంది సైనికులు అక్కడ ఉంటున్నారు, నువ్వు చూడట్లేదా? I'll give an example. ఒక ఉదాహరణ ఇస్తాను. I trust no one has sinus, right? మరి ఎవరికి సైనస్ ప్రాబ్లం లేదని అనుకుంటున్నాను. Okay, because I'll be taking that example, you can understand. Okay, sister. Okay, praise God. Okay, now suppose you have sinus. ఒకవేళ మీకు సైనస్ ఉంది అనుకోండి, you confess in faith, by his stripes my sinus go from me. మరి ప్రభు నా యొక్క గాయాలలో మరి నాకు స్వస్థత ఉంది, సైనస్ చేస్తున్నాను, నా నుండి వెళ్ళిపో అని నువ్వు అంటావు. But a person or brother or sister who's standing next to you, నీ పక్కనే నిలబడ్డ సహోదరి కానివ్వండి, సహోదరుడు కానివ్వండి, they'll tell, "Arey Baba, I can see your nose is running, you have sinus, so what you are doing, you are fooling yourself." మరి వాళ్ళ పక్కన ఉన్న వారు ఏమంటారు, మరి నేను చూస్తున్నాను, మరి ముక్కులోంచి మరి కారుతుంది, నీకు జలుబు ఉంది, మరి ఏ రీతిగా నువ్వు వెళ్ళిపోయిందని అనుకుంటున్నావు అని అనవచ్చు. This positive confession stuff is a lie. Can you just stop it and come to doctor? మరి వీరు ఏమంటారు, మరి ఈ రీతిగా వెలువడిగా నువ్వు మాట్లాడడం మానేసి మరి నువ్వు డాక్టర్ దగ్గరికి వచ్చి చూయించుకో, అని చికిత్స చేయించుకో అని చెప్తారు. Yes, the person is telling right if you are seeing things temporal way. అవును, ఆ యొక్క వ్యక్తి సరిగానే మాట్లాడుతున్నాడు. ఎప్పుడు అంటే తాను ఈ లోక సంబంధంగా దాన్ని ఆలోచించి ఈ లోక సంబంధంగా వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు. But if you know the spiritual truth and that can dominate over there when you speak, that is the truth. కానీ ఆ విషయంలో ఆత్మ సంబంధంగా ఆత్మీయ సత్యము తను ఎరిగి ఉంటే, ఆత్మీయ సత్యము ఆ శరీరంగా ఆలోచించేటట్టు వాటిని ఖచ్చితంగా ఓడిస్తుందండి. Because you know the truth and truth will supersede over the physical thing, then you experience healing on your sinus. మీరు సత్యాన్ని ఎరిగినటువంటి వారు కాబట్టి ఈ సత్యం ఏం చేస్తుందనంటే ఆ యొక్క ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క నమ్మకాన్ని తొలగిస్తూ ఉంది. ఆ యొక్క విశ్వాసంతో మీరు పలికినటువంటి మాటల వల్ల ఆ సైనస్ నుండి మీరు విడుదల పొందుతారు. But if you allow the other person's words to come in your mind and make you think that what you are doing, a confession, is a lie, then you will not experience healing. చూడండి, మరి ఒకవేళ మీ పక్క వారు చెబుతున్నటువంటి మాట పైన మీరు ఒకవేళ శ్రద్ధ నిలిపి నేను ఈ రీతిగా మరి వాక్కును పలుకుతున్నాను, ఇదంతా కూడా ఒక అబద్ధము, ఇది జరగని పని అని ఒకవేళ నీ పైన అవిశ్వాసం వచ్చినట్లయితే మీకు దాని నుండి విడుదల పొందదు. ఇప్పుడు మరలా ఎలీషా దగ్గరికి మనం వద్దాం. This is what happened when prophet told to the servant, "Fear not." He's telling, "Baba, can't you see? What are you talking?" ఇదే జరిగిందండి ఇక్కడ. ఎప్పుడైతే అలా ఇక సైనికులందరినీ చూశాడో, ఇక తన శిష్యుడు చూసినప్పుడు మరి శిష్యుడు ఏమంటున్నాడంటే, మరి దైవజనుడు అలా చెప్తున్నప్పుడు భయపడకు అని చెప్తున్నప్పుడు, మరి నువ్వు చూడట్లేదా, ఎలా అంత ధైర్యం ఉండమని చెప్తున్నావు అని తన శిష్యుడు అడుగుతున్నాడు. He had a major problem of understanding the spiritual truth because he could see the physical truth bigger than spiritual truth what he cannot see. ఆ యొక్క శిష్యుడు కలిగినటువంటి పెద్ద సమస్య ఏంటి అంటే, ఆయన ఈ లోక సంబంధమైన వాటినే ఆయన చూస్తూ ఉంటున్నాడు కాబట్టి ఆ యొక్క పరలోక సంబంధమైన వాటిని చూసే విషయంలో చాలా తనకు కష్టతరంగా ఉందండి. Verse 17, can someone read? 17వ వచనాన్ని చూద్దాం. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. Amen, amen, amen. See what's happening? Did the army disappear when he opened spiritual eyes? ఏం జరుగుతుంది, తను కన్నులు తెరిచినప్పుడు, కన్ను తెరవబడినప్పుడు అక్కడ ఏమైనా సైన్యం అంతా కూడా అక్కడ మాయమైపోయారా? The Syrian army was still there. సిరియన్ యొక్క సైనికులు ఇంకా అక్కడే ఉన్నారు.
or did the or angels came only when his spiritual eyes opened? లేకపోతే తన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడే దేవదూతలు అక్కడికి వచ్చారా? No, it was there already. లేదండి, అక్కడ ముందుగానే ఉన్నారు. I'll explain you. I'm just giving the question so that you will start thinking. Okay. మరి నేను మీకు వివరిస్తాను. మీకు ఎందుకు నేను ప్రశ్నలు వేస్తున్నానంటే మీరు వాటి విషయంలో ఆలోచిస్తారని నేను ప్రశ్నిస్తూ ఉంటున్నాను. Sister? Voice breaking, Pastor. Couldn't hear that? No, okay, Pastor. Cut it. Okay. Till where you got this? Yeah. It is not that Elisha saw the angels, then he's telling Gehazi, yes, I can see the angels, you see. He didn't tell that. It's not there in Bible. చూడండి, ఎలీషా మరి ఇక దేవదూతలను చూసి ఇదిగో నేను చూడగలుగుతున్నాను, నువ్వు చూడు నీవు చూడని చెప్పలేదండి. Now we'll see why Elisha could tell that. ఇప్పుడు మనం చూద్దాం ఎలీషా ఎలా ఇంత గొప్ప ధైర్యంగా ఎలా చెప్పగలిగారో మనం చూద్దాం. He was standing on the word. ఎందుకంటే ఆయన దేవుని వాక్యంపై నిలబడి ఉన్నాడు. He was standing on the promises of God. దేవుని యొక్క వాగ్దానాలను ఆయన పట్టుకొని ఉన్నాడు. Can someone read Psalms 34:7? మరి ఎవరైనా ఒకరు కీర్తనలు 34:7 చదివి సాయం చేయండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. Amen. You receive the word. Anyone who trusts God, God keeps angels, thousands of angels to guard us. ఆమేన్. ఈ యొక్క వార్తను మనం మన చేత పట్టుకోవాలండి. ఎందుకనంటే ఎవరైనా కానీ యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూతలు కావలి ఉంచి రక్షిస్తాయండి. Elisha knew, I am the servant of God. God loves me and I am doing God's work. చూడండి, ఎలీషాకు బాగా తెలుసు నేను దేవుని యొక్క సేవకుడిని, దేవుని యొక్క పని నేను చేస్తూ ఉంటున్నాను కాబట్టి దేవుని దూతలు నా చుట్టూ ఉంటాయని గుర్తిస్తూ ఉంటున్నాడు. Even if the whole world come against me, but I have the whole heaven with me, so I not fear. ఈ లోకమంతా నాకు ఎదురుగా నా పైన దాడి చేసిన నాకు పరలోక సైన్యం ఉంది కాబట్టి నేను భయపడను. ఆమేన్. Are you understand? Because he knew the truth and he was holding on the promises, though he saw the army, he was not afraid. చూడండి, ఆయన సత్యం పైన ఆధారపడి ఉన్నాడు, ఈ యొక్క వాగ్దానములను నమ్మి ఉన్నాడు కాబట్టి, ఈ యొక్క ఆయన వాగ్దానాల పైన ఆధారపడి ఉన్నాడు కాబట్టి ఇక్కడ కనబడుతున్నటువంటి వాటి పైన ఆయన ఎలాంటి భయం కూడా చెందట్లేదు. See, if you see in the Old Testament, a servant goes with a prophet every moment. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఒక దాసుడు తన యజమానితో ఒక ప్రవక్తతో ఎల్లవేళలా వెంటనే వెళ్తూ ఉంటాడు. So that very good example for us. He is just natural, but Elijah is supernatural. చూడండి, శిష్యుడు ఎప్పుడు కూడా మరి యొక్క ప్రవక్తతోనే ఉంటాడు. కానీ మన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరి యొక్క శిష్యుడు మరి ఇక్కడ చూసినట్లయితే ఇక గెహాజీ మరి మామూలు వ్యక్తిగా మనం కనబడుతున్నాం, కానీ ఎలీషాను చూసినట్లయితే సూపర్ న్యాచురల్ గా అసాధారణమైనటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడండి. For him, the natural things was dominate, but for Elisha, the supernatural things or the spiritual truth was dominating. మరి గెహాజీ విషయంలో చూసినట్లయితే ఆ యొక్క మామూలు లోక సంబంధమైనవే తన పైన అధికారం చూపిస్తూ ఉంటున్నాయి, కానీ ఎలీషా విషయంలో చూసినట్లయితే మరి అసాధారణమైనటువంటి విషయాలు ఆయన పైన బలము చూపిస్తున్నాయి.
That's why he was not afraid when he saw the army, but Gehazi was afraid because he didn't know the spiritual truth. అందుకేనండి ఈ ఆత్మీయమైన సత్యములు తెలియదు కాబట్టి మరి తెలియదు కాబట్టి గెహాజీ భయపడ్డాడు. కానీ ఆత్మీయ సత్యం ఎరిగినటువంటి ఎలీషా భయపడలేదండి. It's not there in Bible that when he saw the army, he told, okay, wait, I'm going, I'll fast and pray. He knelt down, he cried to God. No, he knew the truth and he stood on that truth. చూడండి మరి బైబిల్లో మరి ఎప్పుడైతే మరి ఎలీషా ఆ యొక్క సైన్యంలో రథాలను చూశాడో మరి వెంటనే వెళ్ళి మరి మోకరించి ఉపవాస ప్రార్థన చేసి కన్నీరు విడిచినట్టుగా మనం అక్కడ రాయబడలేదండి. ఆయన సత్యాన్ని ఎరిగినటువంటి వాడు ఆ సత్యం పైన నిలబడ్డాడు. Nor it was there, it's given that angel came and spoke in his ear telling him, hey, don't be afraid. I have sent the army of angels to you to protect you, so you don't be afraid. It's not given in the Bible. మరి ఎలీషా దగ్గరికి మరి దేవదూతలు వచ్చి మరి చెవులో చెప్పి, ఇదిగో మీరు భయపడకండి, చుట్టూ మేము ఉన్నాము, మేము చూసుకుంటాము అని ఆ దేవదూతలు చెవులో వచ్చి చెప్పినట్టుగా ఎక్కడ రాయబడలేదండి. That clearly shows that he was standing on the word. The spiritual truth is eternal than the physical truth which is temporary. చూడండి వాక్యం చాలా స్పష్టంగా రాయబడిందండి. మరి ఈ లోకంలో ఉన్నటువంటిది అది అసాధారణమైనది, అసత్యమైనది, కానీ పరలోక సంబంధమైన ఆత్మీయమైనది అది సత్యమైనదని గుర్తిస్తూ ఉంటున్నా. That's why I always say, don't become parrots, but receive the word and live in the word. కాబట్టి నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, మీరు కేవలము చిలుక పలుకుల వలె ఆ మాటలో మీరు అలా చిలుకల వలె ఉండకండి, కానీ దేవుని వాక్యాన్ని అంతరంగంలో మీరు స్వీకరించండి, అలాగే దాన్ని బట్టి మీరు నడుస్తూ ఉండండి. Now come to verse 18. What is that? Verse 18. 18వ వచనానికి వద్దామండి. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారికి అంధత్వముతో మెత్తెను. Praise God. Praise God. Okay. Now, again, ask you the question: did angels came and told his ear that you speak the word that they will blind and God will make blind? మరి మరొకసారి చెప్తున్నాను, ఏదైనా దేవదూతలు వచ్చి చెవులో చెప్పి నీవు దేవుని వాక్కుని పలుకు, అప్పుడు అక్కడ జరుగుతుంది, కార్యం జరుగుతుంది అని ఏమైనా చెప్పారా? Can you read Deuteronomy 28:28? ద్వితీయోపదేశ కాండము 28:28 చదవండి. వెర్రితనము చేతను, గ్రుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. Amen. See, that is a curses. If anyone is against God, they will be blinded, deaf, and they will be do. That's the word. So he had the authority because they are cursed. We are blessed, so we can speak unto them, and that will fulfill. చూడండి, ద్వితీయోపదేశ కాండం 28:28లో చూసినట్లయితే ఇది ఎవరైతే దేవునికి విరోధంగా ఉంటారో వారికి ఇవ్వబడినటువంటి శాపాల లిస్ట్ ఇక్కడ రాయబడి ఉందండి. కాబట్టి ఎలీషాకు బాగా తెలుసు దేవునికి విరోధంగా ఉన్నటువంటి వీరి పైన మరి దేవుని వాక్కును అంటే ఆ యొక్క శాపాలను పలకవచ్చు, వారిని శపించవచ్చు అని ఎలీషా గారు తెలుసుకొని ఉన్నారు. It's so simple. When we understand the truth, it looks so simple. But how it happened? Elisha spent time in the word. This was his love letter. He ate that and he used it. చూడండి, ఈ విధంగా వాక్యాన్ని లేఖనాలను తెలుసుకోవడము పలకడం అనేది చాలా సులువైందండి. కానీ ఎప్పుడు ఈ యొక్క సత్యము తెలుసుకున్నప్పుడు మనకు సులువవుతుంది అని అంటే ఎప్పుడైతే మనము సమయాన్ని తీసుకొని దేవుని యొక్క వాక్యాన్ని బాగా మరి చదువుతామో, మరి వాటిని జ్ఞాపకం చేసుకుంటామో, వాటిని ధ్యానిస్తామో, అప్పుడే ఈ యొక్క సత్యాన్ని మనము క్రియారూపకంగా చూపించగలుగుతాం. That is what is James 2:17. Faith without work is dead. When we have
faith, you work in that, then it will fulfill in your life. మరి యాకోబు రాష్ట్ర పత్రిక 2:17లో కూడా ఇదే చెప్పబడిందండి. మరి క్రియలు లేని విశ్వాసము మృతమైంది. కాబట్టి క్రియలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. Later we see that one soldier, the prophet is holding all the army and is taking to his king and telling, there, here are the army, what shall we do? మరి వెంటనే వారందరూ కూడా వెళ్ళి మరి ఈ రీతిగా మరి సైన్యం ఉంది, మరి మేము చెయ్యాలి అని అందరూ కూడా తిరిగి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. So this all happened because he had the perspective of heaven, and the problem is just for a little time, but the eternal truth will supersede over that, and I'll have a victory. So he had that revelation, so he didn't have his heart in fear. చూడండి, ఇవన్నీ కూడా ఎలా జరిగాయంటే ఎలీషా గారికి ఉన్నటువంటి గొప్ప ప్రత్యక్షత అండి. మరి ఆయన పరలోక సంబంధమైనటువంటి ఆ ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. ఆ యొక్క దృష్టికోణంతో చూస్తూ ఉంటున్నాడు. ఈ లోకంలో ఇప్పుడు కలిగినటువంటి ఈ సమస్య అది ఎక్కువ కాలం ఉండబోట్లేదు, అది క్షణం మాత్రం ఉండబోతుంది. ఖచ్చితంగా అది విడిపించబడబోతున్నాం అని అతను నమ్మాడు. ఆ రీతి అయినటువంటి దృష్టితో చూడడం ద్వారా తన విజయం పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. Amen. You received something new today? Amen. ఏదైనా నూతనమైనది పొందుకుంటున్నారండి? Chew it, eat it, digest it, let it go inside you. బాగా స్వీకరించింది, బాగా నమ్మలండి. బాగా నమ్మినప్పుడు అది లోపలికి వెళ్ళనివ్వండి దాన్ని, వాక్యాన్ని. Amen. Now we'll come to ourselves. ఇప్పుడు మన జీవితం విషయంలో మనము ఆలోచిద్దాం. We should see a physical problem just a temporary which is subject to change. చూడండి, మనకు ఈ శారీరకమైనటువంటి మనకు కలిగినటువంటి సమస్యలన్నీ కూడా కొద్ది కాలం మట్టుకే ఉంటాయి అని మనము ఆలోచించాలండి, తెలుసుకోవాలి. Sickness is an easy thing everyone can understand. ఉదాహరణ చెప్తాను. మరి బలహీనత, ఈ రోగం విషయం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోగలుగుతారు. Okay, we should keep in our mind the sickness, whatever it is temporary, which is subject to change. ఏది బలహీనత అయినటువంటిది కూడా అది కొద్ది కాలం మట్టుకే ఉంటుంది, అది కేవలం సబ్జెక్ట్ చేంజ్ అవుతుంది అంతే అని మనం గుర్తించాలి. But one thing which is eternal, which is truth, which will not change is 1 Peter 2:24, by his stripes I am healed. చూడండి, కేవలము మరి ఒకే ఒకటి అది నిరంతరం నిలుస్తుంది, అది ఎన్నడూ కూడా మారదు. అది ఏంటంటే 1 పేతురు 2:24లో చూసినట్లయితే అతడు పొందిన ఆయన గాయాలలో మనము స్వస్థత పొందుకొని ఉన్నాము అనేటటువంటి మాట అండి. And Psalms 119:89 tells God's word is settled forever in heaven. So 1 Peter 2:24 is a done deal. It's settled permanently in heaven for us. కీర్తనలు 119:89లో చూసినట్లయితే అది పరలోక రాజ్యంలో అది చేసి ముగించబడి ఉందండి. మరి 1 పేతురు 2:24లో ఉన్నటువంటి మాట అది నెరవేర్చబడి ఉంది. ప్రభు మన రోగాల విషయంలో ఆయన దాన్ని కంప్లీట్ చేశాడు, అది నెరవేర్చబడి ఉందని కీర్తన భాగంలో మనం చూడగలుగుతాం. Lord said in Mark 13:31, heaven and earth will pass away, but his word will never pass away. మరి మార్క్స్ వార్త 13:31లో చూసినట్లయితే ఈ లోకములు అది గతించిపోతాయి, కానీ నా మాటలు మాత్రం ఎన్నడూ గతించవు. So in midst of your crisis or your sickness, if you have this perspective, knowing that this is truth, which is settled, which will fulfill, will not fail, will experience healing. And very important, will not allow heart to be troubled. చూడండి,
మరి ఈ యొక్క దృష్టికోణంతో మనం చూసినప్పుడు మనం ఖచ్చితంగా దానికి విజయం పొందుకుంటా మనకు స్వస్థత అనేది కలుగుతుంది. ఇంకొక విషయం చూసినట్లయితే మన హృదయంలో ఎన్నడూ కూడా కలవరపడనివ్వకూడదు. So very important, I'll add, faith is more than your attitude. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన క్రియల కంటే కూడా మన ప్రవర్తన కంటే కూడా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. So if your attitude is towards fear, you will stop God's power manifesting in you. But if your attitude is towards believing the spiritual truth, you will be experience God's blessing. మన యొక్క ప్రవర్తన లేకపోతే మన భావోద్రేకాలు ఒకవేళ మనము భయానికి మనము చోటిచ్చినట్లయితే మనము అపజయాన్ని మనం పొందుకుంటాం. కానీ మన యొక్క భావోద్రేకాలు లేకపోతే మన యొక్క ఆలోచనలు మన దేవుని వాక్యం పైన మనం ఉంచినట్లయితే మనము విశ్వాసం ద్వారా విజయాన్ని పొందుకుంటాం. So what's the attitude we should have? ఏ రీతి అయినటువంటి ఆ యొక్క ప్రవర్తన మనం కలిగి ఉండాలండి? Amen, amen, amen. విశ్వాసం. Amen, praise God. Okay, so very important is when Satan against us, firstly, let not your heart be troubled. మొట్టమొదటి చాలా ప్రాముఖ్యమైనది. మొట్టమొదటి ఏంటంటే మన హృదయములను కలవరపడనీయకూడదు. Change your perspective. రెండోది మన దృష్టి విధానమును మార్చుకోవాలి. Thinking that we need to understand clearly that the things of earth is subject to change over the eternal truth. అది ఏ ఆలోచన విధానం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఇక విషయాలన్నీ కూడా మరి పరలోక సంబంధమైనవి నిత్యము ఉంటాయని, ఈ లోకంలో ఉండేవి క్షణం మాత్రమే ఉంటాయని మనం ఆలోచించడం. And your attitude should be towards that truth. అంతేకాకుండా మన యొక్క ప్రవర్తన లేకపోతే మన యొక్క ఆలోచన విధానం అనేది ఆ యొక్క సత్యం వైపే మనము ఆలోచించాలి. Worst come worst, you should tell to Satan, even if you defeat me, but I am not defeated, I am with God for eternity. మనము మాట పైన మనం వాక్యాన్ని పలకాలి ఏంటంటే, నీవు ఒకవేళ నన్ను ఓడించినప్పటికీ కూడా నేను ఓడిపోను. ఎందుకనంటే ఎందుకంటే నువ్వే ఓడిపోయావు, ప్రభువు నిన్ను ఓడించాడు, సిలువ నిన్ను ఓడించాడు అని మనం చెప్పగలగాలి. When we have that kind of attitude, like Paul said, we'll take all the afflictions we have are just little affliction. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనతో మనం ఉంటామో, మనం పౌలు గారు చెప్పినట్టుగా మనం చెప్తాము, ఈ యొక్క చులకని శ్రమలు అవి కొద్ది కాలం మట్టుకే అని పౌలు గారు చెప్పినట్టుగా మనం చెప్పగలుగుతామండి. This is what Paul summarized and I told in Romans 8:6. మరి పౌలు గారు చెప్పినటువంటి మాటలు మరి 8:5లో చూసినట్లయితే మరి ఆ యొక్క క్లుప్తపరిచి చెప్పిన మాటలు అక్కడ ఉంటాయండి. 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. Amen. Till now what I told you, John 14:1-3 is that. ఇప్పటి వరకు నేను యోహాను సువార్త 14 మొదటి నుండి 4 వచనాలు చెప్పిన మాటలన్నీ కూడా ఇవేనండి. If you are perspective, your thinking is negative, it will lead to death. But if you are leading to spiritual truth, that will bring life and peace to you. చూడండి, మనకు ఇక శరీరానుసారమైన మనస్సు అది మరణానికి దారితీస్తుందండి. కానీ ఆత్మానుసారమైన మనస్సు మనకు జీవాన్ని ఇస్తుంది.
And if you have that attitude, like Paul said in Romans 8:37, we'll tell that we are more than conquerors in all the issues. ఎప్పుడైతే ఇలాంటి ఒక ఆలోచన విధానంతో దృక్పథంతో మనం ఉంటామో పౌలు గారు మరి రోమా 8:37లో చెప్పినట్లు మనము అత్యధికమైనటువంటి విజయంను పొందుకొని ఉన్నామని మనం నమ్ముతాం. Very important thing, the same thing what Peter said in 1 Peter 5:7. మరి అది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. 1 పేతురు 5:7. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. Basically put all the care to him. Daddy, these are the problems I give to you. I know you are taking care. Amen. Simple. ఆయన మీద చింతించున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన పైన వేయాలి. డాడీ, ఇది నా సమస్య, ఇదిగో నీ పైన నేను వేస్తున్నాను, మీరే చూసుకోండి అని చెప్పడమేనండి. That's your headache, not my headache. అది మీ తలనొప్పి, నా తలనొప్పి కాదు. Meaning, every time you see, when we are little children with our parents, మరి ఎప్పుడైనా మన తల్లిదండ్రులతో చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు, now suppose school tells Alex, tomorrow you have to bring a compass box to the school. If I don't have, స్కూల్లో చెప్తారు మరి అలెక్స్ రేపటి దినాన మరి కంపాస్ బాక్స్ తీసుకొని రావాలని. I will not go and tell my father, Father, do you have money? Father, can you please? I tell Daddy, tomorrow I need. That's it. I do not know how, what you beg, you steal, you rob. I do not know, but you bring me book of compass, the compass box. మరి నేనేమంటాను, ఆ కంపాస్ బాక్స్ నాకు కావాలి కాబట్టి వెళ్ళి మరి నాన్న కంపాస్ బాక్స్ కావాలి అని అంటాను. అంతేగాని మరి నువ్వు మరి ఎలా చేస్తావో, లేకపోతే దొంగతనం చేస్తావో, డబ్బులు ఉన్నాయా లేదా, ఇవన్నీ నేను ఏమి ఆలోచించను. జస్ట్ నాకు కావాల్సింది ఏంటి, కంపాస్. కాబట్టి డాడీ నాకు రేపటికల్లా కంపాస్ బాక్స్ కావాలి అని అంటాను. Basically what is, I put my care, the requirement to my father, I knowing that my father will take care of that. అంటే మరి సాధారణంగా మనం చేసినటువంటి విషయం ఏంటి అని అంటే, నా అవసరత నా తండ్రి పైన పెడుతున్నాను, నా తండ్రి ఖచ్చితంగా చేస్తాడు, నేను నమ్ముతుంటున్నాను. Same way now see spiritually, Father, he knows you and he is ready to take care of all your cares, so just give it to him. అదే రీతిగా ఆత్మీయ రీతిగా మనం చూసినట్లయితే మన తండ్రికి మనం వివరం తెలుసు, మనకున్న సమస్యలు తెలుసు. కాబట్టి పూర్తిగా ఆ యొక్క చింత, ఆ యొక్క సమస్యలన్నీ కూడా ఆయన పైన వేయడమే. Now again come back to the compass box. If no, I have not studied well, oh, I have not cried in front of my father, I have to kneel down and ask. If I start thinking like that, the fear comes, then I may not be able to tell confidently to my father, I need a compass box tomorrow to the school. చూడండి, కంపాస్ బాక్స్ విషయంలో మళ్ళీ ఆలోచిద్దాం మనం. ఒకవేళ నేను సరిగా చదవలేదు, లేకపోతే నాకు ఇప్పుడు దొరకదో, మరి నేను సరిగా ఉండలేదు కాబట్టి నాకు మా డాడీ కొనివ్వడేమో, ఇలాంటి ఆలోచనలన్నీ పెట్టుకొని నేను మరి మోకరించే నేను డాడీకి నా కంపాస్ బాక్స్ అడగాలేమో అని ఆలోచనలన్నీ పెట్టుకున్నట్లయితే నాలో భయం వస్తుంది. నేను నా తండ్రిని కంపాస్ బాక్స్ అడగలేను నేను. Then what I do, I may take the help of my mother, or I'll write a letter, I'll go and put in his pocket. I do things because of fright, of fear. ఆ భయం వల్ల నేనేం చేస్తానంటే మరి నా తల్లికి చెప్పో, మా అమ్మగారికి చెప్పి వెళ్ళడమో, లేకపోతే ఒక ఉత్తరం రాసి ఆయన జేబులో పెట్టడమో, ఇలాంటివన్నీ చేయాలని ఆలోచిస్తూ ఉంటాను. But when I'm sure my father's love is same irrespective of what I do, I just put across my care to him. చూడండి, ఎప్పుడైతే నా తండ్రి మరి నాకు చేస్తాడు అని ఎప్పుడైతే ఆ యొక్క విశ్వాసం నాలో ఉంటుందో, నమ్మకం ఎప్పుడైతే మనకు ఉంటుందో, ఖచ్చితంగా ఉన్నటువంటి సమస్యను డైరెక్ట్ గా ఆయన దగ్గర వెళ్ళి పెడతాం. This is the same thing spiritually. We should never look at him a God who's standing with a stick looking at our performance, but he's a father ready to help, and he will help, he will bless, he will redeem. చూడండి, మన తండ్రి మరి ఖచ్చితంగా ఆయన చేస్తాడన్న ఆలోచన ఎప్పుడైతే మనకు ఆ చింత ఆయన పైన వేస్తామో, మన తండ్రి ఆయన అన్ని ఇవ్వడానికి కూడా మన విషయంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. And the beauty is
It's a settled deal, and he has given all the answers in your love letter. You just take it, receive it, take it, and walk freely. ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి అందమైనటువంటి విషయం ఏంటంటే మన తండ్రి అన్ని కూడా మనకు ముందుగానే అన్ని కూడా సిద్ధపరిచి ముగించి ఉంటున్నాడు. ఈ యొక్క వాక్యములో అన్ని కూడా వాగ్దానాలతో మనకి ఇవ్వబడింది. కాబట్టి మనము ఏది కావాలో అది వాగ్దాన రూపకంగా తీసుకొని దానిని మనము స్వీకరించడమే, దానిని మనం పలకడమే. Like we can see, when Paul had affliction, he didn't sit and cry for healing, but he had healing, and he walked in the healing of that God provided him. చూడండి, పౌలు గారు సమస్యలతో ఉన్నప్పుడు, ఆ శ్రమ అనుభవించినప్పుడు ఆయన కూర్చొని అక్కడే ఏడవలేదండి. ఆయన కేవలం ఆయన విశ్వసించాడు, నమ్మి వెంటనే అక్కడ నుండి నడవడం ప్రారంభించాడు. We saw in the case of Elisha, though there were army in front of him, he was not afraid. He didn't cry, but he knew that God has already provided, and he was not afraid. He walked freely. ఎలీషా విషయంలో కూడా మనం చూసినట్లయితే ఆ సైన్యంను చూసినప్పుడు ఆయన అక్కడ భయపడలేదు, కానీ ఆ యొక్క సైన్యంలో ఎదిరించే శక్తిని మరి దేవుడికి ఉందని ఆ దేవుడి పైన ఆ నమ్మకం ఉంచడం ద్వారా ఆయన దాని నుండి విజయాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తున్నామండి. So John 14:1, 2 and 3, so much of spiritual meaning is there for us to receive. If we understand, we are free. యోహాను సువార్త 14:1-2-3 వచనాలు అవి చాలా ప్రాముఖ్యమైనవి. దాని నుండి పొందుకోవాల్సింది ఎంతగానో ఉంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మరి ఆందోళన నుండి మనము చాలా విడుదల పొందుకుంటాం. Amen. I believe you have received something. Now, if someone can tell what you learned from John 14:1-3, I will be blessed. మరి నేను నమ్ముతున్నాను మీరు ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని మీరు పొందుకొని ఉన్నారని నమ్ముతున్నాను. మరి ఈ రోజు యోహాను సువార్త 14:1-2-3 నుండి మీకు మరి ఏదైతే మీరు పొందుకున్నారో అది చెప్పినప్పుడు మరి నేను ఆ వాక్యం ద్వారా నేను కూడా దీవించబడతాను. Today 15 minutes is there, so everyone can talk. టైం ఉంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మీరు మాట్లాడొచ్చు. ఏమేమి నేర్చుకున్నారో యోహాను సువార్త 1-2-3 వచనం నుండి దయచేసి పంచుకోవాల్సిందిగా మీకు సమయం ఇస్తాను. పాస్టర్ గారు, వీటిలోంచి నేను నేర్చుకున్న విషయాలు, మొదటిగా మనం మన దేవుని యందు ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మన తండ్రి అయి ఉన్నారు కాబట్టి సమస్తం ఆయన చూసుకోగలరు. మన గురించి అనేక వాగ్దానాలు మనకు చేశారు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాళ్ళని నేనే అని, ఇంకా విడువను ఎడబాయను అని చాలా వాగ్దానాలు చేసి ఉన్నారు మన గురించి. అండ్ మన గురించి ఆయన కంప్లీట్గా కేర్ తీసుకునేవారు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు సమస్య వైపు చూసి దాన్నే హైలైట్ చేయడం కాదు, కానీ దేవుడు నాకు ఈ విధమైన వాగ్దానాలు ఇచ్చారు, ఆయనే నాకు రక్షణకర్త ఉన్నారు, నేను భయపడాల్సిన అవసరం లేదు, ఆయన చూసుకుంటారు. ఎందుకంటే ఆయన నా తండ్రి కాబట్టి నా సమస్యలన్నీ ఆయనకు అప్పచెప్తే ఆయనే చూసుకుంటారు అని మనం నమ్మినప్పుడు, ఆ విషయాన్ని మనం గ్రహించినప్పుడు, ఎంత పెద్ద సమస్య వచ్చినప్పటికీ, అంటే ఇప్పుడు ఎలీషా గారి జీవితంలో చూస్తే అయితే ఆయనకు ముందు చావు ఉంది, ఆయన ఎదురుగా చావు నిలబడినా కానీ ఆయన భయపడలేదు. దేవుని మాటపై నమ్మకంతో ఉన్నారు. ఆయన గ్రహించారు ఆయన చుట్టూ ప్రొటెక్షన్ ఉంటుంది అని ఆయన గ్రహించారు. ఆ విధంగానే మనం కూడా ఆయన పిల్లలం కాబట్టి చుట్టూ కూడా ఆయన కంచె ఉంది కాబట్టి మన దగ్గరికి ఎలాంటి సమస్య వచ్చినా కానీ మనల్ని తాకలేదు. ఎందుకంటే దేవుడు మనకు ప్రొటెక్షన్ ఉన్నారు కాబట్టి. సో ఆ విషయాన్ని మనం గ్రహించినట్టయితే మన ఎదురుగా ఎంత సమస్య వచ్చినా కానీ దాన్ని మనం పట్టుకునే వారిగా ఉండము. దేవుడు చూసుకుంటారు, నాకేం అవసరం లేదు, నేను చూసుకోవాల్సిన పనే లేదు
ఆయనే చింత యావత్తు మన మీద వేయమన్నాడు కాబట్టి మన మన ప్రాబ్లమ్స్ అన్ని మన చింతలన్నీ దేవుడికి అప్పచెప్తే వాటిని ఆయనే చూసుకొని క్లియర్ చేస్తారు అని తెలుసుకున్నాను పాస్టర్ గారు. ఎప్పుడైతే ఈ విధంగా మనం మన మైండ్ ని సెట్ చేస్తూ ఉంటామో మన హృదయం ఎప్పటికీ కలవరపడదు. ఇక ఏ విషయం గురించి కూడా మన హృదయంలో చింత ఉండదు. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఇవి టెంపరీ, ఇవి కొంచెం అంటే కొంచెం కాలమే ఉంటాయి, నేను ఎదుర్కోగలను, నేను ఏం చెయ్యలేకు, నేను ఆల్రెడీ సక్సెస్ అయిన పర్సన్ ని. ఒకవేళ ఈ సమస్యల వల్ల నేను లోకాన్ని వదిలి వెళ్ళిపోయినా కానీ నా తండ్రితో ఉంటాను అన్నట్టుగా మన మైండ్ సెట్ చేసుకుంటే ఇంకా ఏ విషయం గురించి మనకు చింత ఉండదు అని వర్సెస్ నుంచి నేర్చుకున్నాను పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. Amen. 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 Praise God. Sister has covered everything. సహోదరి అన్ని కూడా కవర్ చేశారు. But I want you all to talk, because when you talk, what happens is you're talking, you're hearing what you're talking, and it is getting settled in your heart. So that's the reason I want all to talk. Maybe the same thing, but talk again and again. మీరందరూ కూడా చెప్పినట్లయితే అందరూ కూడా మీ హృదయాల్లో నాటుకొని వెళ్తుంది కాబట్టి మరి చెప్పినటువంటి విషయము మీరు ఒకవేళ సేమ్ చెప్పాలన్నప్పటికీ కూడా అందరూ కూడా మాట్లాడాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. If you will not talk, I'll take the names, because I can read everyone's names here. మాట్లాడకపోతే మీ పేర్లు నేను చెప్తాను, మీ అందరి పేర్లు ఇక్కడ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. Praise the Lord. పాస్టర్ గారు, ఇక ఇదివరకు మనం నేర్చుకున్నటువంటి విషయాల్లో సిస్టర్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు. అందులో కొన్ని యాడ్ చేస్తున్నాను పాస్టర్ గారు. సో అయితే మనం ఎప్పుడైతే ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చిన రీతిగా, సో మార్కు సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన రీతిగా మన హృదయాల్ని కలవరపరచుకోకుండా మనం ఉండాలంటే ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా మనం వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. సో ఎందుకు కలవరం అనేటువంటిది వస్తుందంటే వారిలో వేరు మరి లోతైనటువంటి అనుభవంలో లేదు కాబట్టి ఏదైనా శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, అభ్యంతరాలు కలిగినప్పుడు ఆ వాక్యం అనేటువంటిది వారి హృదయంలో నుంచి ఆలోచన లేనప్పుడు ఏంటంటే హృదయంలో కలవరం అనేటువంటిది వస్తుంది. బట్ ఎప్పుడైతే వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకుంటామో ఆ హృదయంలో ఉన్నటువంటి వాక్యం, ఎందుకంటే మన హృదయాలు కలవరపడనీయకూడదంటే వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని మనలో ఉన్నటువంటి దేవుణ్ణి మనము ఫస్ట్ జాన్ చాప్టర్ 4 వర్సెస్ 4 ప్రకారం నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు అన్నిటికంటే గొప్పవాడని, ఎప్పుడు కూడా మనం సమస్యల వైపు చూడకోకుండా, శ్రమల వైపు చూడకోకుండా మనము దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు మన హృదయం పడనీయకోకుండా మనల్ని మనం కాచుకుంటాం. అదే రీతిగా మనం ఎప్పుడు కూడా భూ సంబంధమైనటువంటి వాటి మీదనే ఎప్పుడు మనసు పెట్టుకొని ఇంకా బాధపడుతూ కృంగిపోకూడుతూ ఉండకూడదు. ఎందుకంటే తెలియజేశారు కదా పాస్టర్ గారు, అంటే దేవుడు మన గురించి చింతిస్తుంటున్నాడు. అట్ ది సేమ్ టైం దేవుడు ఈ లోకంలో మన పక్షులను పోషిస్తున్నటువంటి దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. కాబట్టి మనం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదటి వెతుకుతూ ఆయన వైపు చూస్తూ మరి నడుచుకునేటువంటి స్థితిలో మనము ముందుకెళ్ళాలని మనం నేర్చుకుంటూ వచ్చాం పాస్టర్ గారు. నేను అదే రీతిగా ప్రభు సన్నిధిలో ఏంటంటే మన హృదయం ఎప్పుడు కలవరపడతాయంటే ఆ యొక్క దేవుని గురించినటువంటి మన యొక్క ఆలోచన లేనప్పుడు. అయితే దేవుడేమో మనకి అపరిమితమైనటువంటి శక్తిని ఇచ్చాడు. సో వాటిని మనం చూడాలి. అకార్డింగ్ టు ఎఫెసియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 18 ప్రకారం ఇంకా కొన్ని విషయాలు 18 పాస్టర్ గారు. అంటే ఇంకా మాథ్యూ చాప్టర్ 10 వర్సెస్ 30లో దేవుడు మన తల వెంట్రుకలు కూడా లెక్కించి ఉంటున్నాడు. మనమైతే కొన్ని సమస్యలను బట్టే మనం అలా చూసుకుంటాం, కానీ మన పట్ల దేవుడు ఎంతో టేక్ కేర్ చేస్తుంటున్నాడు. సో మనం ఏదైనా కూడా కొన్ని విషయాలు మనం మర్చిపోతామేమో, కానీ బట్ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోలేదు. ఎందుకంటే కాంట్ కౌంట్ నా పాస్టర్ గారు, మనం ఎప్పుడు కూడా వాటిని మన హెయిర్ మనం కౌంట్ చేయలేము. అయినప్పుడు కూడా దేవుడు మన పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉంటున్నాడు, ఎంత బాధ్యత కలిగి ఉంటున్నాడు. సో ఎంతగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడో అందుని బట్టి మనకు అర్థమవుతుంది పాస్టర్ గారు. సో ఎప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. హెబ్రీ 13:5 ప్రకారం అని ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అయితే మన థింకింగ్ నేచర్ మనం మార్చుకుంటూ మనం దేవుని వైపు చూస్తూ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తూ ఉంటామో సో అప్పుడు ఇంకా మన హృదయాలు కలవరపడేయకుండా దేవునిలో సంపూర్ణంగా
ఉంచుకోవడానికి దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తాం. అయితే ఈ యొక్క వర్సెస్ ప్రకారం మరి పౌలు గారేమో ఈ లోకంలో వస్తున్నటువంటి శ్రమలు అన్నీ కూడా మరి ఏంటంటే క్షణం మాత్రం ఉండేటువంటివి, లేకుంటే కొంచెము శ్రమలుగా తీసుకున్నాడు. అంటే అవి ఎంత శ్రమలు అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం ఎదుటికి వచ్చినప్పుడు, వాక్యాన్ని మనం ఫోకస్ చేసినప్పుడు, ఆ శ్రమలు మనం శ్రమలుగా తీసుకోకోకుండా దేవుని వైపు చూసినప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు అవి సమస్యలన్నీ కూడా మనం చిన్నగా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చెప్పారు కదా పాస్టర్ గారు, కొండని మనము అందులో చూసినప్పుడు దగ్గర నుంచి చూసినట్లు అనిపిస్తుంది, రివర్స్లో చూసినప్పుడు దూరంగా. అంటే సమస్యను మనం దూరంగా అనేది ఎప్పుడు మనం అలా చూస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సమస్య ఏదైనా కూడా వచ్చినప్పుడు, ఎగ్జాంపుల్ ధోని గురించి చెప్పారు కదా పాస్టర్ గారు. సో ఎంత స్కోర్ ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ ఎప్పుడు కూడా ఆయన హృదయాన్ని కలవరపడనీకోకుండా సమస్యను ఎప్పుడు చూడాలని నేను ఫ్రీగా మనం ఏంటంటే ఈ యొక్క లైఫ్ని మనం ఈ యొక్క జర్నీని మనం మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే సమస్యలు అనేటువంటి కామన్ థింగ్స్, అవి వస్తూ ఉంటాయి. అయితే వాటిని మనం ఫోకస్ చేయకుండా వాక్యాన్ని మనం ఎప్పుడైతే మన హృదయంలో ఉంచుకొని మనం చూస్తామో, ఏదైతే అక్కడ స్కోర్ ఇంపార్టెంట్ కాదు, బట్ గేమ్ని ఎంజాయ్ చేయాలన్నట్టుగా ఈ లైఫ్ని మనం దేవునిలో సంతోషిస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు సమస్య అనేటువంటిది మనకు పెద్దగా అనిపించదు. సో ఇవన్నీ కొన్ని పాయింట్స్ నేను నేర్చుకున్న విషయాలు యాడ్ చేశాను పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. Praise God, praise God, praise God. Anyone else? Brother Rajesh has told a lot to add. Brother Shrikant or Brother Dhanu or David. Or from sisters, right? So Monica or Happy or Kirti or Krupa or Dwighty. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. Praise the Lord. ఇవాళ వాక్యం ఏం నేర్చుకున్నామంటే పాస్టర్ గారు, అంటే యోహాను సువార్త 14:1 నుండి 2 వచనాల వరకు. అంటే సో మొట్టమొదటిగా మన యొక్క దృష్టి, ఆ యొక్క కోణం ఏ విధంగా ఉండాలి అనేసి ఈ యొక్క దినాన అంశం పాస్టర్ గారు. సో మొట్టమొదటిగా పౌలు తనకున్నటువంటి శ్రమలను చాలా చులకనగా చూశాడనేసి నేర్చుకున్నాం పాస్టర్ గారు. సో ఒక్క శ్రమ వచ్చినప్పటికీ, అంటే మనకున్నటువంటి బలహీనతలు వాటిపైన మనం ఫోకస్ చేయొద్దు. చిన్నగా అంటే ఎగ్జాంపుల్గా ఏదైనా కొంచెం వచ్చినా కానీ ఇంత పెద్దగా అయింది నాకు అనేసి ఆ విధంగా మనం ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాం. అంటే ఆ యొక్క సమయంలో మనము మన హృదయాన్ని కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఆ యొక్క దాన్ని ఏదైనా ప్రభు మంచి ఆరోగ్యం ఇస్తాడు అన్నట్టు మనం ఉండాలి, కానీ చిన్నదాన్ని పెద్దగా చేయొద్దు. సో అలా పెద్దగా చేసినప్పుడు మనకు హృదయాలు కలవరపడతాయి, మన యొక్క విశ్వాసం అనేది కోల్పోతాం. కాబట్టి మెయిన్ థింగ్ మనం ఆ విధంగా ఉండొద్దు అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకున్నాను పాస్టర్ గారు. అదే విధంగా మనం నెక్స్ట్ ఏంటంటే, గాడ్ కి ఆపోజిట్ గా వస్తున్నటువంటి ఏ ఆలోచన అయినా సరే కానీ వాటిని మనం ఫస్ట్ త్రొక్కివేయాలి, ఏసు నామములో వాటిని బంధించాలనేసి నేర్చుకున్నాను పాస్టర్ గారు. సో మనం జీవిస్తున్నటువంటి ఈ యొక్క లోకం ఇది టెంపరీగా మనం ఉంటాము. సో హెవెన్ అనేది కాన్స్టెంట్, కాబట్టి మనము హెవెన్ పైన మాత్రమే మనం కాన్స్టెంట్ గా ఫోకస్ చేయాలి. మనము పరలోక సంబంధమైన వాటి కోసమే మనము ప్రత్యక్షత కలిగి ఉండాలనేసి నేర్చుకున్నాం పాస్టర్ గారు. అదే విధముగా ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ జయించాలి. లైక్ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఎలాంటివైనా సరే. అంటే వీటి నుండే మనుష్యుడు అన్నది మన హృదయాన్ని కలవరపడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో వీటిని మనం జయించాలి. ఆ యొక్క పరలోకమే అనేది
ఆ యొక్క గురిని మనము ఎన్నుకోవాలి. సో అప్పుడు మన యొక్క దృష్టి మొత్తం పరలోకం సైడ్ ఉండాలి అనేసి నేర్చుకున్నాం పాస్టర్ గారు. సో అదే విధముగా ఫెయిత్ లో మనం ఉండాలి. మన పక్షంలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాటికంటే గొప్పవాడు కనుక తనపై మనం ఆధారపడాలి. మన యొక్క హృదయాలను కలవరపడలేదు. ఇక్కడ అదే విధముగా ఎందుకంటే అక్కడ ఎలిషాను చూస్తూ ఉంటాము. తన యొక్క సిచ్యువేషన్ ని బట్టి తను ఏ విధంగా ముందుకు సాగాడు. సో అదే విధముగా తను ఏ విధంగా అయితే గాడ్ పైన డిపెండ్ అయి ఉన్నాడో అప్పుడు తన యొక్క దేవుడి సంచయంగా ఉంచుతానని ఇక్కడ వాక్యం సెలవిస్తుంటున్నాడు కనుక మన యొక్క హృదయాలను కలవరపడనీయక ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడని నేర్చుకున్నాం పాస్టర్ గారు. అదేవిధంగా మన యొక్క దృష్టి విజయం పైనే ఉండాలి. ఈ యొక్క శరీర కార్యాలు లోక సంబంధమైనటువంటి కార్యములను మనం వదిలివేసి ఆ యొక్క దృష్టిని గాడ్ పైన ఉంచాలి. ఎందుకంటే మనం వేటిపైన కూడా చింతించద్దు. ఎందుకంటే మనకి ఏం కావాలో ప్రభుకి తెలుసు కాబట్టి మీ చింత యావత్తు నా మీద వేయండి అని అంటున్నాడు కనుక మన యొక్క హృదయాలను కలవరపడలేక ఆయన పైన మనం చింత వేయాలి. ఏది జరిగినా సమస్తం ఆయన జరిగిస్తాడు. ఎందుకంటే మన యొక్క కొంచెం ఆలోచించినా మన యొక్క తలలో ఉన్న వెనుక తెల్లగా కాదు నల్లగా కాదు. కాబట్టి ఏది జరిగినా ప్రభు చిత్తం కాబట్టి సో మన యొక్క చింత మొత్తం ఆయన మీద వేసినప్పుడు ఆయన మనకి ఏది కావాలో ప్రభుకి తెలుసు కాబట్టి మనం ఏమాత్రము మన యొక్క హృదయాలను కలవరపడనీయొద్దు అనేసి నేర్చుకున్నాం పాస్టర్ గారు. Amen, amen, amen. Praise God, praise God. Next Monday, it will be on John 14 verse 4 onwards, okay? సోమవారం 4 నుండి 4 వర్షం నుండి మనం నేర్చుకుందాం. ఓకే పాస్టర్ గారు. I have read that a number of times. I have read that many times. చాలా సార్లు నేను ఈ వాక్యం చదివాను. But to be frank, I'll be in your side. I'm also learning still. మరి సత్యం చెప్పాలంటే నేను మీ సైడే ఉన్నాను. నేను కూడా ఇంకా నేర్చుకునేటటువంటి స్థాయిలోనే ఉన్నాను. So I humbled and asked Pastor Abraham to join, Sister Maria to join. So from next week, Monday and Thursday, they will join to give their inputs also. మరి సోమవారం నుండి పాస్టర్ అబ్రహాం గారు మరి సిస్టర్ మరియ గారు వారి యొక్క ఆలోచనలు కూడా చెప్పడానికి వారు కూడా మన మధ్యలో జాయిన్ అవుతారు. So basically, I'll be reading the things or I'll be telling simply, but they all will be giving the input so that we all together will grow in the truth. అని నేను చెప్తూ ఉంటున్నాను. మీ వాక్యాన్ని అయితే నేను బోధిస్తాను. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వారి యొక్క ఆలోచన కూడా వారు ఖచ్చితంగా వారు కూడా బోధిస్తారు. So pray that we get second day's next class onwards, all have to talk. Everyone's inputs are required so that we all can join together and grow in the truth. మరి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కాబట్టి వీటి గురించి మీరు ప్రార్థించండి. మరి ఖచ్చితంగా మన అందరూ కూడా మీరు జాయిన్ అయ్యి మరి వాక్యాన్ని పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. Pastor, you can pray and can close. Any doubts you can ask, or we'll close with a prayer. ఏదైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే ప్రార్థన చేసుకుని ముగించుకున్నాను. No doubts, Pastor గారు. ప్రార్థన చేసుకున్నాను. Okay, Pastor, you can pray. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవం కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా సాధువార తండ్రి అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలను మాకు నేర్పించినందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ప్రత్యేకంగా ఈ దినాన ప్రభా మరి మీరు దేవుని కలవరపడనీయకుడి అని సెలవిచ్చినటువంటి మాటతో ప్రభా తండ్రి మీరు ఎంతగానో మాకు మాట్లాడినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. 1, 2, 3 వచనాలు ప్రభా దాగినటువంటి అయ్యా గొప్ప విషయాన్ని ప్రభా ఆత్మీయ సత్యాన్ని ప్రభా మాకు నేర్పించారు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ప్రతి విషయంలో కూడా మా హృదయాలను కలవరపడనివ్వకూడదంటే అయ్యా నీ వైపే మేము
మేము చూడాలి ప్రభా. పరలోక సంబంధమైనటువంటి వాటిపైన మా దృష్టి నిలపాలి. లోక సంబంధమైన వాటిపై నుండి నాయన మా దృష్టిని ఆయన తొలగించుకోవాలని మీకు మాతో మాట్లాడుతూ వస్తున్నారు ప్రభా. నీకు వందనాలు. ఎక్కువగా నాయన నీ విషయంలో మేము ఆలోచిస్తున్నా ప్రభా. ఎక్కువగా తండ్రి నీ వాక్యంలోని సత్యాలను నీతో సహవాసం చేయడానికి వాక్యాన్ని అయ్యా మేము దినదినము కూడా తండ్రి ఆ వాగ్దానాలను ప్రభా, నీవు ఇచ్చిన మాటలను ప్రభా తండ్రి, ఈ యొక్క ప్రేమ లేఖను ప్రభా, మీరు మా ప్రేమతో ఇచ్చినటువంటి యొక్క లవ్ లెటర్ ని ప్రభా ఏ రీతిగా ప్రభా తండ్రి నాయన ప్రభా ప్రతి నిత్యం కూడా మేము ప్రేమించాలో మీరు మాతో మాట్లాడదు. నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అవును తండ్రి. అయ్యా తండ్రి మేము దినదినము నాయన నీకు సొంతం అవ్వడానికి, నీతో దగ్గర సహవాసం చేసుకోవడానికి నా ప్రభా మీరు ఇచ్చినటువంటి ప్రేమ లేఖను బట్టి నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. అనేకమైన ఆత్మీయ సత్యాలు మీరు తెలియజేస్తూ ఉంటున్నారు అయ్యా. మీరు మా పైన చూపిస్తున్న ఈ ప్రేమను బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం డాడీ. ప్రత్యేకంగా ఈ దినాన ప్రభా మరి ఎలీషా యొక్క తన ప్రభా విషయంలో మీరు తండ్రి మాతో మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి ఎంత సైన్యం ఎదురొచ్చినప్పటికీ నీ ప్రభా తండ్రి అయ్యా తను ప్రభా నాయన అయ్యా ఇలాంటి దేవదూతలు కానీ ఎవరు కూడా ఆయన దగ్గరికి వచ్చి చెప్పలేదు, కానీ లేఖన సత్యాన్ని గ్రహించిన ప్రభా తండ్రి ప్రతిది కూడా వర్డ్ని ప్రభా తండ్రి ఎప్పుడైతే పలికాడు ప్రభా వారి యొక్క తండ్రి ప్రభా నీకు స్తోత్రాలు. అక్కడ అద్భుతంగా ఆయన విజయాన్ని పొందుకున్నట్లుగా మేము చూసి ఉంటున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. మరి గెహాజీ అయితే నాయన లోకాల్సి ఒక న్యాచురల్ వ్యక్తిగా నా ప్రభా అయ్యా చూశాడు కాబట్టి నాయన అక్కడ నీ శక్తిని గ్రహించలేకపోయినాడు ప్రభా. నీకు స్తోత్రాలు. మరి మేము ఎలీషా వలె ప్రభా ఒక సూపర్ న్యాచురల్ వ్యక్తులుగా అయ్యా తన నీ వాక్యాన్ని బట్టి దినదినము మేము మారుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నా తండ్రి. నీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం డాడీ. అయ్యా తండ్రి ప్రభా ఏ విషయంలో మేము కలవరపడక అయ్యా మా చింత యావత్తు కూడా నీ పైన వేసిన ప్రభా ముందుకు సాగుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. ఎప్పుడు కూడా సమస్యలు ప్రభా అయ్యా తండ్రి మా ఆలోచనల ద్వారా నాయన పెద్దదిగా చేసుకోకుండా ప్రభా సమస్యలు ఉంటాయి, రోగాలు బలహీనతలు ఉన్నప్పటికీ ప్రభా వాటిని ప్రభా మా మాటలతో మా తలంపులతో మా థాట్స్ తో నాయన అది పెద్దదిగా చేయకుండా నాయన మీరు మా దేవుడు, మీరు అన్నిటిపైన తండ్రి ప్రభా సర్వ అధికారం కలిగినటువంటి దేవుడు, అన్నిటిని కూడా మీరు టేక్ కేర్ చేస్తారని ప్రభా ఆ విశ్వాసంతో నా ప్రభా తండ్రి ఆ బలహీనతను ఆ రోగాన్ని ప్రభా తండ్రి మేము అయ్యా తండ్రి వాటిని తొలగించుకోవడానికి నాయన అయ్యా వాటిని ప్రభా తండ్రి పెద్దది చెయ్యక అయ్యా వాటిని నీ నామంలో తొలగించడం గొప్ప శక్తిని విశ్వాసంతో ప్రభా అయ్యా బలపడని కృప సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. సమస్త మహిమని చెల్లిస్తున్నా అయ్యా యోహాను సువార్త 14:1-2-3 వచనాల ద్వారా మీరు మాతో ఎంతగానో మాట్లాడారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి పౌలు గారి విషయంలో కూడా నా ప్రభా నీకు స్తోత్రాలు. ఆ శ్రమలన్నిటిని కూడా కొద్ది కాలం మట్టికి ఆ చులకని శ్రమలని ఏ రీతిగా అయితే తన ఒక ప్రత్యక్షత పొందుకున్నాడో ప్రభా అదే రీతిగా ఆ ప్రత్యక్షతను ప్రభా ఆ రెవల్యూషన్ మా జీవితంలో కూడా నాయన అయ్యా తండ్రి పొందుకొని ప్రభా దినదిన ముందుకు సాగుటకు నీ కృప దయచేయమని ప్రత్యేకంగా మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరిపై నీ బ్లెస్సింగ్స్ రిలీజ్ చేస్తున్నాను ప్రభా. అయ్యా వర్డ్ నాలెడ్జ్ తో ప్రభా తండ్రి మేము అందరం కూడా నాయన ఈ లోక తలంపులు అన్ని కూడా నాయన ప్రభా వాటిని తొక్కివేయటకు అయ్యా నీ వాక్యపు జ్ఞానంలో అత్యధికంగా మమ్మల్ని ఎదిగింపచేయమని ప్రభా గొప్ప విజయాన్ని ప్రభా నీ సన్నిధానంలో మేము పొందుకునే వారంగా ఉండుటకు నీ కృప సహాయం మాకు అనుగ్రహిస్తారని నమ్మొచ్చు. మరొకసారి సార్ నీ ప్రభా టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరే బ్లెస్ చేసి దీవించి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన. మరి సోమవారం నుండి కూడా జరిగేటటువంటి క్లాసెస్ విషయంలో కూడా నాయన అయ్యా అన్నిట్లో కూడా నా ప్రభా తండ్రి మరి మేము బైబుల్ స్టడీ చేయుటకు నా ప్రభా ఇంకా ఎక్కువగా లోతులోకి నాయన అనుభవంలోకి నాయన నీ వాక్యపు నాలెడ్జ్ లోకి మేము వెళ్ళుటకు నీ కృప దయచేయమని అయ్యా సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ రోజు అంతా కూడా నాయన ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాలను అయ్యా నీ చేతికి సమర్పిస్తూ సమస్త స్వాధీనంలో నీ వైపు తిప్పబడుతూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. 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 Love of God the Father, grace of Lord Jesus Christ, communion, fellowship, and teacherhood be with us forever and make us to understand every truth that we will be able to stand strong in the truth. Amen. 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 Very important thing before I close. John 14:1, take it as a command. John 14:1, take it as a command. యోహాను సువార్త 14:1 అది ఆజ్ఞగా తీసుకోండి. Like in the Old Testament there are 10 commandments, in the same way take John 14:1 as a commandment given by God to us. We should not allow our heart to be troubled. చూడండి మరి పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఏ రీతిగా అయితే ఉన్నాయో ఈ యొక్క విషయంలో కూడా మరి యోహాను సువార్త 14:1 మీరు దేవుని కలవరపడనీయకుడి అనే మాటను కూడా దేవుని ఆజ్ఞగా
మీ జీవితంలో తీసుకోవాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. God bless you all. See you tomorrow morning, Sister Maria's class. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. రేపటి ఉదయ కాలమున సిస్టర్ మరియా